మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు బొగ్గు గనులు వేలం వేయకుండా ఆపగలిగారని ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. సింగరేణి కోసం ఆది నుంచి పోరాటం చేసి బలోపేతం చేసిందే బీఆర్ఎస్ అని చెప్పారు. సింగరేణి ప్రాంత నాయకులు బొగ్గుగని కార్మిక సంఘం నాయకులతో కలిసి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి తెలంగాణ బొగ్గు గనులను వేలానికి పెట్టాయని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ గొంతుక పార్లమెంట్లో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్ బీజేపీలు ఈ కుటీల ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కాపాడుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. మనం వద్దంటే కూడా 2 కోల్ బ్లాక్లు మనకు చెప్పకుండా వాళ్ళు వేలం వేసింది. కానీ తట్టెడు మట్టి కూడా కేసీఆర్ ఉన్న నల్ల అక్కడ తీయనీయాలి. కేంద్ర ప్రభుత్వం ఒరిస్సాలో అక్కడనేమో గనులు డైరెక్ట్గా లిగ్నైట్ కార్పొరేషన్కి ఇచ్చేస్తారు, పబ్లిక్ సెక్టర్ కంపెనీకి. గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు డైరెక్ట్గా బొగ్గు గనులు నామినేషన్ మీద కేటాయిస్తారు. అదేవిధంగా గుజరాత్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కు నామినేషన్ మీద ఇస్తారు 2015-16 సంవత్సరంలో. ఒరిస్సాలో ఇస్తారు. అదేవిధంగా తమిళనాడులో అక్కడ ఉండే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పరుగున వచ్చి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆనాడు మీరు కొన్ని బొగ్గు గనులను మినహాయించాలే అని రిక్వెస్ట్ చేయగానే వాటిని తప్పిస్తారు ఆక్షన్లకు వెళ్ళి. మరి మాకెందుకు అదే పని చేయరు? దక్షిణాదిలోనే అతిపెద్ద కోల్ కంపెనీ సింగరేణి లాభాల బాట నడుస్తున్నది, బ్రహ్మాండంగా ఉన్నది, పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఎక్కువ ఉద్యోగం సృష్టించవచ్చు. ఈ 4 బొగ్గు గనులు కూడా వెంటనే నామినేషన్ మీద సింగరేణికి ఇవ్వండి, ఇంకా ఒక 15-20 వేల ఉద్యోగాలు మేము సృష్టిస్తాం అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు